ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలా వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులతో టీడీపీ 44 ఏళ్లుగా కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణంలో భాగంగా ఒంగోలులో ఈ భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనవరి నాటికి పార్టీ ఆఫీస్ నిర్మాణాన్ని పూర్తి చేసి వాడుకలోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. ఒంగోలు పార్లమెంట్ ఆఫీస్ని ఈరోజే భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడ 19వ డివిజన్లో 2 ఎకరాలు ల్యాండ్ని కేటాయించడం, దాంట్లో అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది జనవరి కల్లా కొంత పూర్తి చేసి తొందరలోనే దాన్ని గృహప్రవేశం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మనకి 14-19లో ఆ టైంలో 2 ఎకరాలు మనకి ఆ రోజు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో కోర్టు వచ్చిన తర్వాత మనం ఆగితే ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి దాన్ని తీసుకొని దాంట్లో ఆఫీస్ కట్టుకున్నారు. అంటే పిచ్చి రాజకీయాలు చేసేది ఇట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అధికారాలు ఉంటాయి, అధికారాలు పోతూ ఉంటాయి. అన్నీ పోయినప్పుడు దానికి ఇదివరకు వాళ్ళకి అలాట్ చేసింది, వాళ్ళ ఆఫీస్కి అలాట్ చేసింది, దాన్ని మనం తీసుకోకూడదు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు బాలా వీరాంజనేయ స్వామి గారు, మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మరి జాతీయ ఉపాధ్యక్షులు వంశారి బాలాజీ గారు, మరి లోకల్ శాసనసభ్యులు జనార్దన్ గారు, మరి కందుకూరు శాసనసభ్యులు, మరి అదేవిధంగా చీరాల ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు, మరి కొట్టిపాటి దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి గారు, ఆంధ్రాలయ చైర్మన్ గారు, మరి అందరూ కూడా మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మరి మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఒక తెలుగుదేశం పండుగ వాతావరణంలో కార్యకర్తలు ఇక్కడ వచ్చి పోవడం, కానీ ఈ బిల్డింగ్ కూడా జనవరికి ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరపాలనేది ఒక ఆలోచన. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఈరోజు సొంత భవనానికి నాంది పలికారు. ఈరోజు మా